హాయ్ అండి, ఇది కట్లా ఫిష్ అండి. ఈరోజు సండే స్పెషల్గా మేము ఫిష్ చేసుకుంటా ఉన్నాము. ఇది కట్లా ఫిష్ అంటారు. ఇలా ముక్కలు ముక్కలుగా కొట్టించాము చూడండి. ఇక్కడ ఇది మన ఈ మార్కెట్లో వచ్చేసి 1 కిలో 150 ప్రకారంగా అమ్ముతారండి. 1 కిలో 150. మరియు ఇది ఈ ఫిష్ని క్లీన్ చేసి అంతా కడిగి వాళ్ళే కొట్టి ఇచ్చినందుకు 20 రూపీస్ తీసుకుంటారు 1 కిలోకి. మొత్తం మనకు 170 పడుతుందండి. 1 కిలో ఫిష్ అయితే 75 గ్రామ్స్ చేప ముక్కలు వస్తాయి. అంత వేస్టేజ్ అంతా పోయి, కాబట్టి ఇది చాలా మంచిదని దీన్ని ప్రిఫర్ చేసాము. కంటికి చాలా మంచిది ఫిష్. సాధ్యమైనంత వరకు మనము మిగతావన్నీ అవాయిడ్ చేసి ఫిష్కే ప్రిఫరెన్స్ ఇవ్వాలి. వెజిటేరియన్ వాళ్ళు చూసుకుంటారు. నాన్ వెజ్ వాళ్ళకి మాత్రమే చెప్తా ఉండేది. చాలా మంచిదండి. చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో. చాలా అంటే మార్నింగే డ్యామ్ నుంచి తీసుకొచ్చి మార్నింగ్ ఇలా అమ్ముతారు మార్కెట్లో. చాలా ఫ్రెష్ అండి. మీకు అప్పుడే చూడండి ఎంత రెడ్గా అంత కనపడతా ఉంది కదా. దీన్ని బట్టే మీరు అర్థం చేసుకోవచ్చు ఈ ఫిష్ ఎంత ఫ్రెష్ కానీ. ఈ ఫిష్ వచ్చేసి కట్లా ఫిష్ అండి. మీరు మర్చిపోకుండా కట్లా ఫిష్ ఇవ్వండి అంటే ఇస్తారు. ఈ ఫిష్ ముళ్ళు తక్కువగానే చాలా పులుసుకు చాలా టేస్ట్గా ఉంటుందండి. పులుసు అయినా పెట్టుకోవచ్చు, ఫ్రై అయినా చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది ఈ ఫిష్. ఈ ఫిష్ వచ్చేసి కట్లా ఫిష్ అంటారండి దీన్ని. ఇది కేజీ వచ్చేసి 150 రూపాయలు. అది కొట్టినందుకు 20 రూపాయలు, 175 రూపాయలు, మొత్తం 170 రూపాయలు అండి. ఈ ఫిష్ వచ్చేసి కట్లా ఫిష్ అండి. ఇది పులుసుకు కానీ దానికి కానీ చాలా మంచిదండి. మీకు ఈ ఫిష్ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాము. ఈ పీసులు తీసుకోవాలండి, కొన్ని పీసులు. ఫస్ట్ సాల్ట్ 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి, తర్వాత కొద్దిగా పసుపు పొడి వేసుకోవాలండి. పసుపు పొడి వేసుకొని తర్వాత ధనియాల పొడి 1 టేబుల్ స్పూను, తర్వాత కారం పొడి 1 టేబుల్ స్పూను అలా వేసుకొని కొద్దిగా అట్లా లైట్గా, మన స్పైసీ కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, లేదు అంటే కొంచెం తక్కువ వేసుకోవచ్చు. కొంచెం ఎక్కువ వేసుకుంటాను ఎందుకంటే ఫ్రై చేసిన. ఇప్పుడు కొద్దిగా నిమ్మకాయ అండి, నిమ్మరసం పిండుకోవాలి. పిండుకొని మొత్తం బాగా మిక్స్ చేయాలి. ఇలా బాగా ప్రతి పీసుకు ఆ ఉప్పు కారము అన్నీ అంటుకునేలా ప్రతి పీస్ని బాగా కలపాలి. ఎంత బాగా కలిపి పెడితేగిన అంత బాగుంటుందండి. అలా పడతాయన్నమాట. అంటే మనకి బాగా లోపలి వరకు వెళ్తుంది ఆ ఉప్పు కారము ఫిష్లోకి. కాబట్టి బాగా కలుపుకోవాలి. చూడండి ఎంత కలర్ఫుల్గా వస్తూ ఉందో. అలా ప్రతి పీస్ని మనం కలుపుకుంటూ ఉండాలి. అలా కలుపుకొని మొత్తము అంతా కలపాలి. అలా కలిపి ఇలా ఒకసారి కింద నుంచి పైకి అలా అనాలి. అలా అంటే మొత్తము మిక్స్ అయిపోతుంది అనమాట ఫిష్లోకి. ఆ ఉప్పు కారము మొత్తం మిక్స్ అయిపోయి అంతా బాగా లోపలికి పట్టుకుంటుంది అనమాట. ఇలా అంత చేసి ఒక 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టాలండి. ఫ్రిడ్జ్లో 2 అవర్స్ పెట్టి తర్వాత దీన్ని అలా 2 అవర్స్ తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకున్న ఫిష్ని ఇలా ఒక పెనం పైన ఇలా పెట్టుకొని ఇలా ఫ్రై చేసుకోవాలండి. ఫిష్ ఫ్రై చేసే విధానము. చూడండి కట్లా ఫిష్ రెడీ. చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత ఇదిగా ఉందో. ఈ కట్లా ఫిష్ ఫ్రై కూడా చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి ఒక పీసు ఎంత ఇదిగా వచ్చిందో చూడండి. దీనిపైన కొద్దిగా ఉప్పు కారం వేసుకొని నిమ్మకాయ ఇలా పిండుకొని ఒక్కొక్క పీస్ తింటే ఒక్కొక్కరు ఎన్ని పీసులైనా తినాలనిపిస్తుంది. చూసుకోండి, మీరు కూడా ట్రై చేయండి. చాలా టేస్టీగా చాలా సూపర్గా ఉంటుందండి ఈ కట్లా ఫిష్. ఫ్రైకి కానీ పులుసుకి కానీ చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఓకే.